మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. సో ఇది మనం పిలవడానికి కారణం ఏంటంటే మనకు ఒక 2 days బ్యాక్ రుణమాఫీ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ ద్వారా అవడం జరిగింది. సో దాని గురించి కొన్ని పుకార్లు కానీ లేకపోతే రైతుల్లో కొంతమంది కొన్ని డౌట్స్ రావడం కానీ లేకపోతే కొంత క్వశ్చన్స్ కొన్ని కంప్లైంట్స్ ఉండడం జరిగింది. సో మనం కూడా ప్రాపర్ గా ప్రెస్ పిలిచి కానీ లేకపోతే న్యూస్ పేపర్ గా మనం బ్రీఫ్ చేయలేదు కాబట్టి మళ్ళీ ప్యానిక్ సిచ్యువేషన్ కింద అయ్యి మళ్ళీ కన్ఫ్యూషన్స్ అన్ని ఉండకుండా ఉండడం కోసం సభలో పిలవడం జరిగింది. సో అందరూ వచ్చేసినందుకు ధన్యవాదాలు. స్టార్ట్ చేయమంటే విల్ స్టార్ట్. సో మనకి రైతు రుణమాఫీ అనేది మనకి ఫస్ట్ ఫేజ్ అనేది 1 లక్ష దాకా తీసుకోవడం జరుగుతుంది అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ వారు చెప్పిన దాని ప్రకారం మిడ్ ఆగస్టు కల్లా కూడా 2 లక్షల రుణమాఫీ అనేది జరుగుతుంది. ఈ 1 లక్ష అనే రుణమాఫీ అనేది మనకి మన జిల్లాకి సంబంధించి కూడా మొత్తం 39,523 మెంబర్స్ కి మనకి అది ప్రాపర్ గా దాని బెనిఫిషియరీ జరగబోతా ఉన్నది. మొత్తం మనకి లోన్ అకౌంట్ 39,269 అండ్ ఫ్యామిలీస్ లింక్ 37,438. మొత్తం లోన్ వేవర్ అవ్వబోయిన అమౌంట్ 207,99,00,000. ఇందులో ప్యాక్స్ అంటే నార్మల్ గా సొసైటీ ద్వారా తీసుకునే వాళ్ళకి వాళ్ళు జరిగేది 8,300 మంది దాకా ఉన్నారు. అండ్ మనకి గవర్నమెంట్ మళ్ళీ చెప్పింది కూడా ఏంటంటే వైట్ కార్డు లేకపోతే రేషన్ కార్డు అనేది ప్రామాణికం కాదు. అది లేకపోయినా కూడా మనకి రుణమాఫీ జరుగుతుంది. ప్రామాణికం వైట్ కార్డ్ ఏంటంటే ఫ్యామిలీ ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే వైట్ కార్డ్ తీసుకోవడం జరుగుతుంది. వైట్ కార్డ్ ఉన్నా లేకపోయినా కూడా ఎలిజిబిలిటీ కండిషన్ ప్రకారం కూడా మనకి రుణమాఫీ జరుగుతూ ఉంటుంది. సో ఇది అయ్యింది మనకి ఆ రోజు సాయంత్రమే మనకి ఆనరబుల్ సీఎం గారు ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన తర్వాత కూడా మనకి బ్యాంక్ అకౌంట్స్ లో రెమిట్ అవడం స్టార్ట్ అయ్యాయి. సో మనకి బ్యాంక్ అకౌంట్స్ లో కూడా రెమిట్ అయితే వస్తూ ఉన్నాయి. సో మనకి ఇప్పటిదాకా కూడా రెమిట్ అయ్యింది. ఎంత అమౌంట్ అయ్యింది, ఎన్ని బ్యాంక్స్ లో ఏమైంది, బ్యాంక్స్ లో ఏమేమి ఉన్నాయి అనేది మనకి ప్రాపర్ నెంబర్స్ ఇంకా మనకి ఫైనల్ గా రాలేదు. కొన్ని బ్యాంక్స్ లో సరిగా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ లో కానీ ఇండియన్ బ్యాంక్ లో కానీ ఒక 1-2 days లేట్ గా అయ్యాయి. మిగతా అన్ని బ్యాంక్స్ లో కూడా వెంటనే అయిపోవడం జరిగింది. సో ఇందులో మనకి కొన్ని కంప్లైంట్స్ అనేది రావడం జరిగింది. సో ప్రెస్ ద్వారా కూడా మేము ఈ రైతులందరికీ కూడా చెప్పబోయేది ఏంటంటే వాట్ ఎవర్ ద కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా కూడా మనకి టైం లైన్ ఉంది. ఇక్కడ మన కలెక్టరేట్ లోనే గ్రీవియన్స్ సెల్ అనేది పెట్టడం జరిగింది. అందులో మనకి మార్నింగ్ టు ఈవినింగ్ గ్రీవియన్స్ వాళ్ళు కూర్చుంటున్నారు. అంతా కూడా ప్రాపర్ గా ఆన్లైన్ చేస్తున్నాం. ఏదైనా గ్రీవియన్స్ వచ్చినా కూడా అండ్ మనకి మండల్ లెవెల్లో మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ ఈఓస్ అగ్రికల్చర్ సెక్షన్ ఆఫీసర్స్ రైతులతో వాళ్ళకి ముఖ్యం ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళు కూడా కంప్లైంట్స్ తీసుకుంటా ఉన్నారు. మనకి ఇప్పటిదాకా కూడా ఒక 30 కంప్లైంట్స్ దాకా రావడం జరిగింది. సో అందుకని ఈ కంప్లైంట్స్ కూడా డిఫరెంట్ కారణాల వల్ల రావడం జరిగింది. సో ఒక దీంట్లో కాకుండా డిఫరెంట్ అందుకని ఈ కారణాలకు సంబంధించి వాంట్ టు బ్రీఫ్ ద మీడియా అండ్ టు మీడియా పీపుల్ ఆల్సో. సో ఇప్పుడు కొంతమందికి మేజర్ గా మాకు లోకల్ ప్రజాప్రతినిధుల నుంచి కానీ లేకపోతే లోకల్ ప్రెస్ మిత్రుల నుంచి కానీ మాకు కొన్ని లిస్టులు వచ్చి వీళ్ళకి అన్ని అర్హతలు ఉన్నాయి, కాకపోతే వీళ్ళకి రుణమాఫీ అవ్వలేదు, లోన్ అకౌంట్ లో డబ్బులు రాలేదు, లోన్ క్లియర్ అవ్వలేదు అనేది మాకు కంప్లైంట్స్ రావడం జరిగింది. సో వచ్చిన ప్రతి కంప్లైంట్ ని మనం డేటాబేస్ ని సెర్చ్ చేసుకుంటా ఉన్నాం. చాలా మందికి ఏంటంటే డేటాబేస్ లో టు బి ప్రొసెస్డ్ అని వస్తుంది అనమాట. సో మేజర్ మనకి వచ్చేదాన్ని కూడా టు బి ప్రొసెస్డ్ అని వస్తుంది. సో దీనికి సంబంధించి క్లారిఫికేషన్ ఏంటంటే టు బి ప్రొసెస్డ్ ఇన్ ద సెన్స్ మనకి వాళ్ళు లోన్కి అర్హులు ఉన్నారు, కాకపోతే వాళ్ళు ఆ 1 lakh క్రైటీరియా దాటి ఉంటారు. సో నెక్స్ట్ ఫేజ్ లో అవుతుంది. ఇప్పుడు సపోజ్ వాళ్ళకి లోన్ మనకు తెలిసినంత వరకు కొంతమంది లోన్ 80,000 లోన్ తీసుకుని ఉన్నారు. వాళ్ళు అనుకున్న ప్రకారం వాళ్ళు 1 లక్ష లోపు అవుతుంది కాబట్టి ఫేజ్ 1 లో క్లియర్ అయిపోవాలని అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళది ఇంట్రెస్ట్ అవి జమ అవడం వల్ల 1,20,000, 1,30,000 అవడం వల్ల ఫస్ట్ ఫేజ్ లో కాలేదు. సో టు బి ప్రొసెస్డ్ అని వచ్చిన ఏ ఇష్యూ కూడా ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఫేజ్ 2 లక్షణాలు దాటితే ఫేజ్ 3 లో 2 lakhs దాకా అయ్యేదాకా కూడా క్లియర్ అవుతుంది. సో దట్ ఈస్ వన్ మేజర్ కంప్లైంట్స్ మాకు వచ్చాయి. తర్వాత కొన్ని కంప్లైంట్స్ ఏమొచ్చాయి అంటే కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయవలసి ఉంది అనేది మనకి రావడం జరిగింది. ఇది అప్పటి రేషన్ కార్డ్స్ సంబంధించి అప్పుడు కుటుంబ సభ్యులు లేకపోవడమో లేకపోతే వాళ్ళు ఏ రేషన్ కార్డ్ కి అవ్వకపోవడం వల్ల ఇది ఒక కంప్లైంట్ వాళ్ళు ఎక్కువ వినిపిస్తా ఉంది. అక్కడ అంటే వాళ్ళకి బెనిఫిట్ ఇంకా రాలేదు యాజ్ ఆఫ్ నౌ. బట్ మనం ఆల్రెడీ స్టేట్ లెవెల్ తో మనం మాట్లాడడం జరిగింది. అగ్రికల్చర్ డైరెక్టర్ గారు కూడా మనం ఇప్పుడే మాట్లాడాము హాఫ్ అన్ అవర్ దాకా. మనకి రేపటి నుంచి ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైతే ఈ ఆప్షన్ ఈ స్పెసిఫిక్ కంప్లైంట్ వచ్చిందో ఇప్పటిదాకా కూడా మనకి సుమారుగా ఒక 20 కంప్లైంట్స్ అలా రావడం జరిగింది దీని మీద. సో ఈ కంప్లైంట్ సంబంధించి కూడా వాళ్ళకి ఏ ఫ్యామిలీ ఉన్నారో ఆ ఫ్యామిలీ వాళ్ళు సీడ్ అవ్వాలి.
సో ఆ సీడింగ్ అనేది లేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫీల్డ్ లెవెల్లో వాళ్ళు ఎంక్వైరీ చేసి ఏ ఫ్యామిలీ ఉన్నారో ఆ ఫ్యామిలీకి సింక్ చేస్తారు. సింక్ చేసిన తర్వాత అగైన్ వాళ్ళకి యథాతథంగా కూడా రుణమాఫీ జరుగుతుంది. సో ఫ్యామిలీ మెంబర్స్ గురించి వచ్చినప్పుడు కూడా ఇష్యూ లేదు. ఇది కాకుండా కొంతమందికి ఆధార్ ఒకటి డిఫరెంట్ ఆధార్ నెంబర్ మిస్ మ్యాచ్ అని చెప్పి కొంతమందికి రుణమాఫీ కావాలి. సో బేసికల్లీ ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కి రుణమాఫీ డేటా అంతా కూడా బ్యాంక్స్ నుంచి వస్తుంది. సో బ్యాంక్స్ వాళ్ళ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ పోర్టల్స్ లో ఆధార్ నెంబర్ యాడ్ చేసేటప్పుడు 12 నెంబర్ల దగ్గర మేబీ 13 నెంబర్లు యాడ్ చేసినా 11 నెంబర్లు యాడ్ చేసినా ఆధార్ నెంబర్ చూపిస్తుంది తప్ప అది మిస్ మ్యాచ్ అనేది చూపిస్తుంది. సో అదొకటి జరగలేదు. అది కూడా మనకి పోర్టల్లో వాళ్ళకి రేపు వెళ్ళుంటే మనకి ఓపెన్ అవుతుంది. అప్పుడు కూడా ఈ ఎవరైతే ఈ ఆధార్ మిస్ మ్యాచ్ అనేది వచ్చిందో ఆ రైతులు ఆ బ్యాంక్ ఎక్కడైతే లోన్ తీసుకున్నారో ఆ బ్యాంక్ బ్రాంచ్ కి వెళ్తే మనం ఎల్ఎం గా కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాట్ ఎవర్ ద బ్యాంక్ బ్రాంచ్ కి వచ్చిన రైతులకి కూర్చొని పెట్టి అది సొల్యూషన్ చేసేటట్టుగా. ఈ సొల్యూషన్ యాజ్ ఆఫ్ నో రాలేదు, బట్ బై టుమారో డే ఆఫ్టర్ టుమారో వస్తుంది. సో ఆధార్ నెంబర్ ప్రాపర్ గా ఆధార్ వెరిఫై చేసుకుంటారు. ద సేమ్ థింగ్ స్టాండ్స్ ఫర్ నేమ్ ఆల్సో. కొంతమంది ఏంటంటే ఆధార్ లో నేమ్ అండ్ లోన్ అకౌంట్ లో నేమ్ డిఫరెంట్ ఉంటుంది. సపోజ్ ఇంటి పేరు ముందు వచ్చి లేకపోతే ఇంటి పేరు తర్వాత వచ్చి సపోజ్ సత్యప్రసాద్ ముందు వచ్చి నా పేరు ఆధార్ లో. అదే లోన్ తీసుకున్నప్పుడు లోన్ దాంట్లో గుర్తించగలుగుతా రెండు అంతా సాఫ్ట్వేర్ మన మాన్యువల్ లో చేసేది ఏముంటుంది కాబట్టి సాఫ్ట్వేర్ లో అవుతుంది కాబట్టి సాఫ్ట్వేర్ లో నేమ్ మిస్ మ్యాచ్ అనేది వచ్చి అది కూడా కొంతమంది రావడం జరిగింది. సో అది కూడా మనకి ఈ బేసిక్ ఎంక్వైరీ అనేది ఏఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ బేసిక్ ఎంక్వైరీ తక్కువ ఉన్నాయి ఇలాంటి కేసులు. ఇది కూడా బేసికల్ రెండు కూడా ఇద్దరు ఒకటే పర్సన్ అనేది వాళ్ళు జస్టిఫై చేస్తే అది కూడా క్లియర్ అవుతుంది. సో ఈ 3-4 రకాలు మనకి మేజర్ గా ఉన్నాయి. ఇది కాకుండా మనకి కొంతమందికి పక్కాగా పాస్ పుస్తకం లేదు అని చెప్పి కొంతమందికి రైతులకి ఇది ఆగడం జరిగింది. సో ఇది కూడా పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మోస్ట్ లైక్లీ డిజిటల్లీ అన్సైన్ అవ్వడం వల్ల ఇది అవ్వలేదు. ఇది కూడా మా దగ్గరికి వస్తే మీరు డిజిటల్ సైన్ క్లియర్ చేసుకొని అది కూడా ఇష్యూ చేస్తాం. మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సిఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నమస్కారం అండి. మాకు మొత్తం కూడా మనకి క్లస్టర్ లెవెల్లో ఏఈఓస్ అవైలబుల్లో ఉన్నారు. ఎవరైనా రైతు ఒకవేళ ఏదైనా గ్రీవెన్స్ మాకు రాలేదు అని వచ్చినా కూడా సార్ చెప్పినట్టుగా ఏఈఓ లెవెల్లో, మండల్ లెవెల్లో, ఈవెన్ డివిజన్ లెవెల్లో ఏడిఎస్ ఉన్నారు. అలాగే డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీస్ ఇక్కడ కూడా మేము తీసుకుంటున్నాము. ప్రజాపాలన సేవా కేంద్రము రీసెంట్ గా సార్ చేతుల మీద ఓపెన్ అవుతుంది. సో దాంట్లో కూడా మనము ఒక గ్రీవెన్స్ సెల్ అనేది ఈ రుణమాఫీ గురించి మనము ఓపెన్ చేయడం జరిగింది. ఎవరైనా రైతులు ఆధార్ నెంబర్ తీసుకొని వస్తే వాళ్ళ స్టేటస్ కూడా చూస్తాము. అలాగే వాళ్ళది గైడ్లైన్స్ లో అంటే జీవోలో మెన్షన్ చేసిన విధంగా 30 రోజుల్లో కూడా అది క్లియర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరు రైతులు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క బ్యాంకు కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా సొల్యూషన్ ద్వారా తీసుకుంటున్నారు కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి అంటే ఎడిషన్స్ కానీ డివిజన్స్ కానీ మాన్యువల్ గా జరగడానికి అవకాశం లేకుండా ప్రభుత్వం ఎంతో అంటే ఇప్పుడు మనం ఏ విధంగా అయితే రైతు బంధు ఇచ్చాము, రైతు బీమా ఇచ్చాము, అలాగే ఇప్పుడు ఈ రుణమాఫీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రతి ఒక్క రైతుకి అందించాలనే ఒక మంచి ఎలాంటి ఇంటర్ఫేరెన్స్ ఎవరు లేకోకుండా మార్పులు చేర్పులు చేయకుండా డైరెక్ట్ గా ఎలిజిబుల్ ఫార్మర్ కి అమలు చేయాలనే ఉద్దేశంతో మంచి సదుద్దేశంతో ఈ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. కాబట్టి రైతులు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క గ్రీవెన్స్ కూడా మేము నోట్ చేసుకుంటున్నాము. సో విత్ ఇన్ 30 days లో మేము అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ రుణమాఫీతో పాటు ఇంకా మనకి ఇప్పుడు August 5th వరకు మనకి ఎవరికైతే కొత్త పాస్బుక్స్ వచ్చాయో వారికి అనమాట రైతు బీమా కూడా ఎన్రోల్మెంట్స్ అవకాశం ఉంది. అది కూడా ఏఓస్ లాగిన్ లో ఎనేబుల్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు రుణమాఫీ అనేది August 15, 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మనకి August 5th వరకు ఎన్రోల్మెంట్స్ కొత్తగా పాస్బుక్స్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో రెన్యువల్ ప్రాసెస్ అనేది మనకి August 14, 2024 వరకు జరుగుతుంది. కాబట్టి కొత్తగా పాస్బుక్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కన్సర్న్ ఏఓస్ ని కన్సల్ట్ చేయొచ్చు. ఇంకా మనకి ఉన్న పంటలకి మనకి ఐడి క్రాప్స్ ఏవైతే ఇరిగేటెడ్ డ్రై క్రాప్స్ ఉన్నాయో కాటన్, మైజ్, రెడ్ గ్రామ్, ఇంకా టర్మరిక్ ఇవన్నీ కూడా క్రాప్స్, షుగర్ కేన్ ఇవన్నీ కూడా ఉన్నాయండి.
వీటన్నిటికి కూడా ఇప్పుడు మంచి ఈ వర్షపాతం అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే మనకి ఫర్టిలైజర్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి సొసైటీలో కూడా ఫుల్ ఆఫ్ స్టాక్స్ పెట్టాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారి ఆదేశాలతో ప్రతి ఒక్క సొసైటీలో కూడా మేము స్టాక్స్ అనేవి ప్లేస్మెంట్ చేస్తున్నాము, ఎక్కడ ఇబ్బంది లేకుండా. ఇప్పటి వరకు యూరియా అనేది కూడా వచ్చేసి 12,273 మెట్రిక్ టన్స్ అవైలబుల్ ఉన్నాయి. అలాగే డిఏపి 811 మెట్రిక్ టన్స్, ఎంఓపి వచ్చేసి 193 మెట్రిక్ టన్స్, కాంప్లెక్స్ 7,556 మెట్రిక్ టన్స్ ఇప్పుడు ఈ జూలై మాసానికి గాను అందుబాటులో ఉన్నాయి. మనకి ఎవ్రీ మంత్ వైజ్ మనకి అలాట్మెంట్ ఉంటుంది, అలాట్మెంట్ ప్లాన్ ప్రకారం మనకి సప్లై కూడా ఉంటుంది. ఇంకా మీకు రైతు వేదికలు కూడా మనకి రీసెంట్ గా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమం కూడా ఇనాగ్రేట్ చేశారు. ఎవ్రీ మంగళవారం వచ్చేసి రైతు నేస్తం కార్యక్రమం కూడా మనకి రైతు వేదికల్లో మనకి 19 ప్లేసెస్ లో అంటే మండలానికి ఒకటి చొప్పున ఇనాగ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఈ మీడియా పరంగా అందరు రైతులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ రైతులు ముఖాముఖిగా శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ 1 గంట సేపు అంటే ఉదయం పూట ప్రతి మంగళవారం మార్నింగ్ 10 నుంచి 11 వరకు ఈ రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క సందేహాలు ఏమైనా పంటల పరంగా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా నివృత్తి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని కోరుచున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.